హాయ్ అండి. ఈరోజు ఆడికిత్తిక ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు మా చిన్నమ్మ అత్తోళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. నేను మా చెల్లోళ్ళు అంతా కలిసి అయితే మా చిన్నత్తోళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. మా చెల్లెలైతే నాకైతే జడేస్తుంది. నాకైతే ఫ్యాషన్ జెల్ అయితే యేసుకునేదే రాదు. వేరే వాళ్ళకైతే ఎయగలుగుతాను. అందరమైతే కార్‌లో ఎక్కైతే మా చిన్నత్తోళ్ళ ఇంటికెళ్ళాము. మా అత్తోళ్ళైతే కావిడైతే ఎత్తుతారు. మేము గూడా ఎత్తుతాము. కానీ ఊర్లో ఎత్తుతాము. నెక్స్ట్ వారం అయితే ఎత్తుతాం మేము. ఇప్పుడైతే మా చిన్నత్తోళ్ళైతే ఎత్తుతా ఉన్నారు. కావిడైతే పిలిచింది. అందుకనే ఎళ్తున్నాను. కావిడైతే చానా చేస్తుంది అత్త వాళ్ళు. ఇప్పుడైతే ఆకులేసి భోజనాలైతే పెడతా ఉంది. తలగేస్తుంది. తలకంటాం మేము. ఇప్పుడైతే అన్నీ చేసింది. పొంగలి, వడ, పాయసము 2 రకాల వడలైతే చేసింది. అన్నం, సాంబారు, పల్లెము, పప్పు, నెయ్యి, రసము, మజ్జిగ అన్నీ అయితే చేసింది. ఈ పాప చేతైతే ఎత్తిస్తున్నారు. అంటే మనవరాలు ఎత్తుతుంది. ఈ పాప 3 ఇయర్స్ నుంచి ఎత్తుతుంది. ఈ పాపనైతే రెడీ చేసేసి ఈ బూదైతే పెట్టేసాము. ఇప్పుడైతే ఎత్తేదానికైతే పూజ రూమ్‌కైతే వచ్చేసాము. అందరూ గూడా బట్టలైతే ఈడ్చుకున్నారు. మా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. మేము ఎలా కావిడెత్తుతామనేదైతే చూసేయండి. ఇప్పుడైతే అందరూ పెట్టుకున్నారు. మా పాపోళ్ళు అందరమైతే పెట్టుకున్నాము. ఇంకా కావిడెత్తి గుడికైతే ఎళ్తాము. ఇప్పుడు అందరూ ఫోజ్ ఇచ్చి అయితే తీసుకుంటా ఉన్నారు వీళ్ళిక్కడ. ఇప్పుడైతే తలగైతే అయిపోయింది. పాపోళ్ళు ఒక సైడ్ అయితే ఆడుకుంటా ఉన్నారు. అందరూ వచ్చారు ఇంటికి. ఇప్పుడైతే పూజ అయిపోయింది. టెంకాయ అయితే కొడతా ఉన్నారు. ఈ కావిడిలో చాలా రకాలుగా ఉంటుంది. జన్మ కావిడి, పాల వెల్లి కావిడి అన్ని రకాల కావిడులైతే ఉంటుంది. మాది జన్మ కావిడి. ప్రతి ఇయరు ఎవరైనా ఎత్తుతానే ఉండాలి. అలాగే మా అత్త వాళ్ళది అందరూ మేమంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి జన్మ కావిడి మాది. అందరూ ఎవరైనా ఎత్తుతానే ఉండాలి గ్యాప్ ఇయ్యకుండా. ఈసారైతే పాప అయితే 3 ఇయర్స్ నుంచి ఎత్తుతుంది. ఇక్కడైతే మా ఆయనైతే టెంకాయ కొట్టేసాడు. టెంకాయ కొట్టేసినాకైతే తీర్థమైతే తీసేసుకున్నాము. పూజ అయితే చాలా జరిగింది. పూజ అయిపోయినాక మళ్ళీ కావిడెత్తుకొనైతే ఇంకా భోజనం అంతా అయినాక అయితే గుడికైతే వెళ్తాము. రావుకాలు పెట్టకముందైతే గుడికెళ్ళాలి. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. చాలా బావుంటది. అక్కడికైతే ఇంకా కావిడెత్తుకుపోయి పూజ చేయించుకొని అయితే వచ్చేయాలి. ఇప్పుడైతే మేమంతా ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంక భోంచేసి అయితే బయలుదేరుతారు. మళ్ళీ పాపకైతే స్నానం చేపిచ్చి మళ్ళీ వేరే బట్టలేసి కాలు పూజ చేసి అయితే తీసుకొనెళ్తారు. ఇక్కడ మా మామయ్య గూడా అయితే పూజ చేసాం. మా మామయ్య, మా అత్తయ్య ఫస్ట్ మేము ఉండింది ఇదే ఏరియాలో 1 ఇయర్ అయింది మేము మళ్ళీ ఇల్లు చేంజ్ అయ్యి. ఫస్ట్ అయితే నేను ఇక్కడే ఉండేను. ఇక్కడికి అన్ని గుళ్ళకైతే ఎళ్తా ఉండేది. ఇక్కడైతే కొంచెం గుళ్ళైతే తక్కువ. మా అత్త, నేనైతే గుళ్ళకంతా ఎళ్తా ఉండేది. ఇక్కడ చానా కంఫర్ట్‌గా ఉండింది. కానీ ఇంకా పని వల్ల అయితే ఇక్కడికి మారుకోవాల్సొచ్చింది. 1 ఇయర్ అయింది నేను ప్రెజెంట్ ఇప్పుడుండే ఏరియా కాడికి. ఫస్ట్ అయితే ఈ ఏరియాలో ఉన్నది. నేను టైలరింగ్ చేసేటప్పుడు గూడా కస్టమర్లంతా ఇక్కడే ఉండేది. ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. కర్పూరము కొండెక్కిన దాకైతే అందరం బయటున్నాము. ఫుల్లు వాన. ఈ ఇయర్ ఎక్కువ వానలు ఎక్కువైపోయి ఉన్నాయి బెంగుళూరులో. బయటుంటే వానలైతే పడతా ఉన్నాయి. సరే కొండెక్కిందని ఇంట్లోకైతే వచ్చేసి తీర్థం అయితే తీసుకున్నాము. అందరూ తీసుకున్నారు. ఈయనైతే గుళ్ళో పూజారిలాగా అందరికి పోస్తా ఉన్నారు. మేమైతే తీర్థమైతే తాగేసాము. తీర్థమైతే తీసేసుకొని భోజనాలకైతే కూర్చున్నారు. ఫస్ట్ పెద్దోళ్ళకంతా పెట్టేసాము. మగవాళ్ళంతా తినేసినాక అయితే మేము లాస్ట్‌లో అయితే మేము తిన్నాము. అందరికైతే వడ్డిచ్చేసాము. ఇక్కడైతే భోంచేసేసాము. ఒకటి సిటీలో ఉన్నప్పుడు గూడా మన పద్ధతులు మనది అంతా పాటించుకోవాలి. ఎన్ని కష్టాలొచ్చినా ఎంత ఇదొచ్చినా అయితే పాటించుకోవాలి. ఇక్కడైతే భోజనాలయిపోయింది. ఇంక 4 గంటలు అవ్వబోయేటప్పటికి పాపకైతే స్నానం చేపియాలి బయట. నీళ్ళు పోసేసినాక వేరే డ్రెస్ మార్చేసి కావిడి అయితే ఎత్తుకోపోవాలి. ఇప్పుడైతే పాపకైతే రెడీ చేసేసాం. ఈ బూదైతే పెట్టేశారు. ఈ బూది పెట్టేసినాక డ్రెస్ అయితే వేరేదెయ్యాలి. అంత ఎర్రవి ఏసుకోవచ్చు. లేదంటే రెడ్డి అయినా ఏసుకోవచ్చు. అక్కడ చూసారు గదా! పామరాయుడు. ఎప్పుడు అక్కడ భోజనం పెడితే అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మా అత్తయ్య ఏదో ఒకటి పెడతా ఉంటుంది గువ్వలకి. అవి చేతి మీద గూడా ఎక్కేస్తుంది. ఇక్కడైతే పాపనైతే తీసుకొనొచ్చేసాము. కాలు పూజ అయితే అయిపోయింది. కాలు పూజ అయిపోయినాక టెంకాయ అయితే దిష్టి తీసి కొట్టేస్తారు. ఇంకా
గుడికి అయితే వెళ్ళిపోతాము. గుడిలో అయితే దర్శనం చేసుకున్నాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ దాపండా ఎందుకు రాలుతాయా? అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళేసి అయితే వచ్చేసాము. ఇక్కడ వేరే గుడికి అయితే వెళ్ళాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.